తిరుపతిలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. టౌన్ క్లబ్ సర్కిల్లోని ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎన్టీఆర్ ఒక మహాన పురుషును, పేదల అభ్యున్నతికి ధ్యేయంగా ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించారని మాజీ ఎమ్మెల్యే సుగ్నమ్మ గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా అడుగులు వేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ సంస్థాపక అధ్యక్షుడైనటువంటి నందమూరి తారక రామారావు గారు 103వ జయంతి ఉత్సవాల్ని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ 44వ సంవత్సరంగా కూడా ఆయన పుట్టినరోజున మహానాడు కార్యక్రమాలు ఈ రోజున అత్యంత వైభవంగా నిర్వహించుకునే విధంగా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా 27, 28 తారీఖుల్లో ఈసారి మరి హైబ్రిడ్ విధానంలో వర్చువల్గా మరి కేంద్ర పార్టీ కార్యాలయంలో కేంద్ర పార్టీ సభ్యులు, అదేవిధంగా రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులతో అక్కడ మరి ప్రత్యక్షంగాను, అదేవిధంగా హైబ్రిడ్ విధానంలో 1872 క్లస్టర్లో వర్చువల్గాను ఈరోజు డిజిటల్ యుగంలో డిజిటల్గా మహానాడు కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిన్నటి రోజున మరి 7,50,00,000 మంది మరి కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, అభిమానులు అందరూ కూడా వీక్షించి మరి మహానాడు కార్యక్రమం విస్తృతంగా ప్రజల భాగస్వామ్యంతో చేశాము అని చెప్పుకోవడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ గర్వంగా చెప్పుకుంటోంది.